మాజీ హోంమంత్రి టి దేవేంద్ర గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జల్విహారంలో జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ప్రెసిడెంట్ టి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తులు, అదే విధంగా ఇంకా చాలా మంది రాజవంశాలు చాలా పరిపాలన చేశాయి ప్రాంతంలో. కానీ కొన్ని మాత్రం ఒక 2-3 మాత్రమే టైము కన్స్ట్రెయిన్ ఉంది కనుక ఆ తర్వాత విష్ణుకుండోలు, నేను రిప్రజెంట్ చేసిన మేడ్చలు, గౌరవ సీఎం గారు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ఏరియాలో ఉండేటువంటి కీసరగుట్టను హెడ్ క్వార్టర్ చేసుకొని విష్ణుకుండోలు 350 సంవత్సరాలు పరిపాలన చేశారండి మొత్తం సౌత్ ఇండియాలో. ఇది ఇప్పటికి కూడా ఆ చరిత్ర ఉంది. మీరు కీసరగుట్ట బస్ స్టాండ్ పక్క వెనకాలనే ఆ యొక్క విష్ణుకుండల యొక్క మన యొక్క వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినటువంటి అనేక తవ్వకాలలో వాళ్ళకున్న కన్స్ట్రెయింట్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం తవ్వలేకపోయినారు, కొద్దిగంతనే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అంతా కూడా ఆ రోజు ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా 3వ రాజవంశాలు కాకతీయులు. కాకతీయ రాజవంశాలు చాలా చక్కగా ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని నేర్పియడము, ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడము, ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక చరిత్ర, గొప్ప చరిత్ర గల వ్యక్తులం మనం అందరం కూడా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఉండి నైజాం సర్కార్ పరిపాలన ఏం కుతుబ్షాయిలు మళ్ళీ ఇంకా ఏమో వీళ్ళు ఈ నైజాంలు పాలించింది వాళ్ళు కొంతకాలమే. కానీ ఎప్పటి నుంచో 2000 సంవత్సరాల నుంచి కూడా అనేక రాజవంశాలు ఇక్కడ ఎంతో చక్కగా పాలన చేశాయి, చక్కని కల్చర్ నేసాయి. గోదావరి నది ఒడ్డున ఇటు గోదావరి ఇటు కృష్ణ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతం. సముద్రానికి ఎత్తైనటువంటి ఒక ప్రాంతము, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒక ఫస్ట్ సెటిల్మెంట్ తెలుగుది జరిగింది ఇక్కడే. ఆ తర్వాత ఈ గ్రావిటీ ద్వారా పారేటువంటి ఒక ప్రాంతం కనుక ఇతర ప్రాంతాలకు కూడా ప్రజల సెటిల్మెంట్స్ పోయినాయి. ఆ విధమైన ఒక పెద్ద గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలని చెప్పి ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు, ఇది రాజవంశాలే కాకుండా మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు, చాలా పెద్ద గొప్ప సంస్కృతి గల ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు కూడా ఎంతోమంది, పోతన లాంటి వారు మనకున్న పోతన, మరియు అదేవిధంగా సోమనాథుడు, అదేవిధంగా మనకున్నటువంటి ఒక పెద్ద రచయిత, మనకున్నంత సారీ ఐ యామ్ ఫర్గెటింగ్, మై ఏజ్ ఈజ్ నాట్ పర్మిటింగ్ మీ. దాశరథి గారు, కాళోజీ గారు, అదేవిధంగా రీసెంట్లీ మనకు చూస్తుంటే మనకు ఉన్నటువంటి ఒక పెద్దలు సుద్దాల హనుమంతు ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాటం